డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే 2025లో ఎంఏ హిస్టరీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో సో ఈ ఇయర్ మనకైతే ఎగ్జామ్స్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ డేట్స్ అయితే వచ్చాయి. సో ఈ ఇయర్ నుంచి సెమిస్టర్ సిస్టమ్ కాబట్టి మనకి ఈ వీడియోలో మనకు ఎన్ని యూనిట్స్ చదివితే పాస్ అవ్వచ్చు అండ్ 3-4 డేస్లోనే మనం పాస్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, ఎన్ని యూనిట్స్ చదవాలి అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్ కూడా చేయడం జరిగింది. ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సో కింద లింక్స్ అన్ని ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఎంఏ హిస్టరీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక 10 పాయింట్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎంఏ హిస్టరీకి 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఏన్షియంట్ సివిలైజేషన్, సెకండ్ హిస్టారికల్ మెథడ్స్ అండ్ హిస్టోగ్రఫీ, థర్డ్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ మిడివల్ వరల్డ్ అండ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ వరల్డ్. సో 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనకు ఎగ్జామ్ ప్యాటర్న్, మనకు ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ పాస్కి అండ్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, సో ఎన్ని యూనిట్స్ చదవాలి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు సెమిస్టర్ సిస్టమ్ కాబట్టి మనకు ఎగ్జామ్ వచ్చేసి ఈచ్ సబ్జెక్ట్ 70 మార్క్స్ ఉంటుంది. ఆ 70 మార్క్స్కి 28 మార్క్స్ వస్తే పాస్ మార్క్స్. సో మరీ 28 మార్క్సే కాకుండా ఒక 35+ తెచ్చుకుంటే సరిపోతుంది. ఒక 50% ఆఫ్ మార్క్స్ వస్తే మనకు గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ఎక్కడ కూడా ఇబ్బంది ఏమి ఉండదు. సో పాస్ మార్క్స్ అయితే 28 మార్క్స్ 70కి అండ్ రిమైనింగ్ 30 మార్క్స్ వచ్చేసి మనకు అసైన్మెంట్స్. సో చాలా స్టూడెంట్స్ ఇంకా అసైన్మెంట్స్ అయితే రాయలేరు. సో ఇప్పుడు అసైన్మెంట్స్ మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి మీకు ఎగ్జామ్కి ముందు 1 సెమిస్టర్ ఏదైతే మీరు థర్డ్ సెమిస్టర్లో ఉంటారో ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన ఓల్డ్ బ్యాచ్ అని బడి మీరు అవి రాసి మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఎవరైతే అసైన్మెంట్స్ రాశారో మీకు మార్క్స్ వచ్చేసి 30 మార్క్స్కి అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2 ఇన్ 4 సబ్జెక్ట్స్. సో 30 మార్క్స్కి 12 మార్క్స్ వస్తే పాస్. సో 30కి అక్కడ 12 మార్క్స్ పాస్, ఇక్కడ 70కి 28 మార్క్స్. సో 28 + 12 ఓవరాల్గా 40 రావాలి. సో ఇవి మనకు పాస్ మార్క్స్. సో థియరీ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో మీకు 28 మార్క్స్ రావాలి 70కి. సో ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఈ పాస్ మార్క్స్కి ఎన్ని యూనిట్స్ చదవాలి. సో ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారండి. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, కొంతమంది రెగ్యులర్ స్టూడెంట్స్ ఉంటారు, అంటే ఓపెన్ డిగ్రీ అవ్వగానే ఓపెన్ పీజీ చేసే వాళ్ళు ఉంటారు, రెగ్యులర్ డిగ్రీ తర్వాత ఓపెన్ పీజీ చేసే వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు, కొంతమంది సర్టిఫికేట్ కోసమే చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి మన మెయిన్ ఫోకస్ వచ్చేసి పాస్ మార్క్స్. సో పాస్ మార్క్స్ 28 కాబట్టి 35 ఆర్ ఎబో మార్క్స్. సో మన టార్గెట్ వచ్చేసి 35 మార్క్స్ ఎట్లా తెచ్చుకోవాలి. సో మెయిన్గా మనకు చాలా యూనిట్స్ ఉంటాయి. సో 4 బ్లాక్స్ 5 బ్లాక్స్ ఉంటాయి. ఈచ్ బ్లాక్ అన్నీ కలిపితే 15 యూనిట్స్ వరకు అయితే ఉంటాయి మనకు హిస్టరీకి. ప్రతి సబ్జెక్ట్లో 15 or 16 అట్లుంటాయి. సో మనం టార్గెట్ చేయాల్సింది ఫస్ట్ 8 యూనిట్స్. సో ఫస్ట్ 8 యూనిట్స్ పర్ఫెక్ట్గా ఏ క్వశ్చన్ వచ్చినా నేను రాయగలుగుతా, ఒక బేసిక్ ఐడియా ఉంది, ఆ విధంగా చదివితే మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు. సో చదివే వాళ్ళు ఫస్ట్ 8 యూనిట్స్ చదవండి. ఎవరికైతే ఎక్కువ మార్క్స్ రావాలనుకుంటే ఒక 10 యూనిట్స్ చదివితే మీకు 60+ మార్క్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్. సో మనకు యాజ్ పర్ టెక్స్ట్ బుక్ ప్రకారంగా చెప్తాను, కాకపోతే ఇంకా వాళ్ళు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. సో మనకు 70 మార్క్స్ అంటే యాజ్ పర్ డిగ్రీ ప్యాటర్న్ ఎట్లుంటుందో అట్లా ఇస్తారు. సో నేను ఇంకా కన్ఫర్మ్గా తెలుసుకున్న తర్వాత మీకు డీటెయిల్గా ఒక సపరేట్ వీడియో ఇస్తాను. సో ప్రజెంట్ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ మనకి ఏవైతే మోడల్ పేపర్స్ ఉంటాయో సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటుంది. సో సెక్షన్ ఏ వచ్చేసి షార్ట్ ఆన్సర్స్. సో 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 10లో మీరు 5 రాయాలి. సో ఓవరాల్ చాయిస్ ఉంటుంది, మీకు నచ్చిన మీరు రాసుకోవచ్చు. సో 5 4s are 20 మార్క్స్. సెక్షన్ బి వచ్చేసి 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో 1 A, B, 2 A, B అట్లా A, Bలో ఒకటి రాయాలి. సో మీకు నచ్చింది A, Bలో ఏదో ఒకటి రాసుకోవచ్చు. అది ఇంటర్నల్ చాయిస్. సెక్షన్ ఏ వచ్చేసి ఓవరాల్ చాయిస్, సెక్షన్ బి వచ్చేసి ఇంటర్నల్ చాయిస్ లాంగ్ ఆన్సర్స్. సో ఇక్కడ 50 మార్క్స్ ఉంటాయి. సో ఓవరాల్గా 70 మార్క్స్. సో ఇదే ప్యాటర్న్ ఉండకపోవచ్చు, ఏబీసీ లాగా ఉంటుంది. సో ఏబీసీ లాగా ఉంటే నేను అప్కమింగ్ వీడియోస్లో ఈ 2-3 డేస్లో చెప్తాను. సపోజ్ ఇదే ప్యాటర్న్ ఉంటే ఇదే ప్యాటర్న్గా నేను కన్ఫామ్గా అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో ఏ ప్యాటర్న్ అయినా మీరు ఫస్ట్ 8 యూనిట్స్ పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్ళాలి. అండ్ మనకు వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లా అడుగుతారంటే, మనకి ఏవైతే టెక్స్ట్ బుక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 1 యూనిట్ ఉంది. ఫస్ట్ యూనిట్ అవ్వగానే మోడల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అని ఉంటాయి, షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాటికి ఇవ్వండి. ఆ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఎగ్జామ్స్లో ఇస్తారు. లేదు అంటే అదే క్వశ్చన్ని కొద్దిగా మాడిఫై చేసి ఇస్తారు. సో 99% అవే ఇస్తారు. సపోజ్ మాడిఫై చేయాలంటే అదే క్వశ్చన్ని కొద్దిగా మాడిఫై చేసి ఇస్తారు. సో ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది బ్యాక్ సైడ్లో 8 క్వశ్చన్స్ ఉంటే 8 క్వశ్చన్స్ చదవండి, 6 ఉంటే 6, 10 ఉంటే 10. సో అండ్ ఇంపార్టెంట్ గన్ షాట్ కూడా నేను ట్రై చేస్తాను. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటే ఒక ఈ 8 యూనిట్స్ కలిపి ఒక 16 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ అట్లా ఇస్తాను. సో దట్ మీరు చదువుకోవడానికి కొద్దిగా ఈజీ అవుతుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే చదవండి. సో ఇదే మీ ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మీకు మోడల్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కావచ్చు ఎక్కడ ఉండవు. ఎందుకంటే మీదే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మీరు రాసిన తర్వాత ఈ ఇయర్ నుంచి మనకు స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి సో ఫోకస్ ఆన్ ద లాస్ట్, ఏవైతే యూనిట్ లాస్ట్లో ఉంటాయి క్వశ్చన్స్, మోడల్ ఎగ్జామినేషన్ మాత్రమే చదువుకోండి. సో ఇప్పుడు ఎవరైతే వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, మీ దగ్గర ఎనీ మెటీరియల్ లేదు, నేను టెక్స్ట్ బుక్ చదవలేను అన్న వాళ్ళకు
క్వశ్చన్ టు ఆన్సర్స్ పీడిఎఫ్ అయితే చేయడం జరిగింది. ఫోర్ సబ్జెక్ట్కి సంబంధించింది క్వశ్చన్ టు ఆన్సర్. సో మీరైతే అవి డౌన్లోడ్ చేసుకొని మీరైతే ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. సో ఇక్కడ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే, మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. సో ఒక 5 లింక్స్ అయితే ఉంటాయి. సో కింద మోర్ అని క్లిక్ చేస్తే 5 లింక్స్ వస్తాయి. ఫస్ట్ లింక్లో ఒకే లింక్లో 4 సబ్జెక్ట్స్ ఇండివిజువల్ పీడిఎఫ్స్ ఉంటాయి. సో ఈచ్ పీడిఎఫ్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. సో డైరెక్ట్ కొనుక్కోవాలనుకుంటే మీరు 200 రూపీస్ పే చేస్తే మీకు ఆ 4 పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోతాయి. సో మీరు మొబైల్లో కావచ్చు, ప్రింట్ తీసుకున్నా చదువుకోవచ్చు. ఆ పీడిఎఫ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే వీడియోలో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇండివిజువల్ సబ్జెక్ట్ కొనుక్కోవాలి, నేను ఒక సబ్జెక్ట్ మాత్రమే కొనుక్కుంటా అనుకుంటే కింద మిగతా 4 లింక్స్లో సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4 ఉంటుంది. సో మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న సబ్జెక్ట్ క్లిక్ చేసి అమౌంట్ 50 రూపీస్ పే చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. సో మీరు పర్చేజ్ చేసినట్టు మెసేజ్ వచ్చిన తర్వాత కింద మీకు యాక్సెస్ యువర్ పర్చేస్ అనేది ఒకటి వస్తుంది. అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వాలి. సో స్టెప్ 1 వచ్చేసి పే చేయాలి. వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. వాట్సాప్లో మీరు యాక్సెస్ యువర్ పర్చేస్ అని క్లిక్ చేసి అప్పుడు మళ్ళీ రీలాగిన్ అయిన తర్వాత మీ పీడిఎఫ్ వస్తుంది. సో అప్పటికి మీకు పీడిఎఫ్ ఇష్యూస్ కావచ్చు, మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఏమైనా ఇష్యూస్ వస్తే నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది. సో నేను ఇట్లా ఎంఏ హిస్టరీ పర్చేస్ చేశాను కాకపోతే రాలేదని మెసేజ్ చేస్తే మీకు ఒక 5 to 10 మినిట్స్లో మీ పీడిఎఫ్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది చాలా పెద్ద ఇష్యూ ఉంది, నాకు డైరెక్ట్ పీడిఎఫ్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. కాల్స్ అయితే చేయకండి, కాల్ చేస్తే లిఫ్ట్ చేయను, జస్ట్ మెసేజ్ మాత్రమే చేయండి. సో ఎంఏ హిస్టరీ పీడిఎఫ్స్ కావాలి, క్వశ్చన్ టు ఆన్సర్స్ పీడిఎఫ్స్ కావాలని పెడితే నేనైతే ఇచ్చేస్తాను. సో మెయిన్గా 90% ఇవే అడుగుతారు క్వశ్చన్స్. సో అవి చదివిన తర్వాత మీకు టైం ఉంటే వేరైతే చదువుకోండి. సో పీడిఎఫ్ ఇష్యూస్ కావచ్చు, పేమెంట్ ఇష్యూస్ కావచ్చు ఏమైనా ఉంటే నా మెయిల్కి మెసేజ్ చేయండి, లేకపోతే కింద వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేస్తే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎవరైతే ఈ ఎంఏ హిస్టరీ చేస్తున్నారో కొన్ని స్టడీ సెంటర్స్ మాత్రమే ఉంటాయి. సో ఎవరైతే వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళు కావచ్చు, టెలిగ్రామ్లో ఉన్న వాళ్ళు ఇక్కడ మన పీడిఎఫ్స్ ఎవరైతే బై చేసిన తర్వాత షేర్ చేస్తే సో మీ మీద అయితే లీగల్ యాక్షన్స్ అయితే తీసుకోవడం జరుగుతుందండి. సో ఇవి పబ్లికేషన్స్ అండర్లో రిజిస్టర్ అయిన పీడిఎఫ్స్ కాబట్టి మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా పర్లేదు, కాబట్టి మీకు ఇంట్రెస్ట్ లేకున్నా మీరు తీసుకోకండి. కాకపోతే తీసుకొని మీరు షేర్ చేస్తే మీ మీద అయితే కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ డిగ్రీ స్టూడెంట్స్ ఇట్లా రిపీటెడ్గా చేయడం వల్ల వాళ్ళ మీద అయితే కేసు పెట్టడం జరిగింది. సో అది వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఇష్యూ వెళ్ళి సమ్ అమౌంట్ తీసుకొని అంత పెద్ద పెద్ద ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సో జస్ట్ 50 రూపీసే కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేసుకోండి, లేకపోతే టెక్స్ట్ బుక్స్ చదువుకోండి. సో ఇక్కడ పర్చేజ్ చేసి గ్రూప్స్లో షేర్ చేసి సో అదంతా డిస్టర్బెన్స్ చేయకండి. సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి సో అక్కడ మీరు ఏ గ్రూప్లో షేర్ చేస్తారు, ఏ టెలిగ్రామ్లో షేర్ చేస్తారు, మీ నంబర్ అండ్ మీరు ఇక్కడ ఎవరైతే ఈ వెబ్సైట్ నుంచి పర్చేజ్ చేస్తారో మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ 2 ఉంటాయి. సో అవి స్క్రీన్ షాట్స్ సో కేసు అయితే ఫైల్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ ఇష్యూస్ అయితే పెట్టుకోకండి. సో యాజ్ అ స్టూడెంట్గా మీరు థింక్ చేసుకొని మీరు చదువుకుంటే సరిపోతుంది. ఇట్లా అన్నెసెసరీ ఇష్యూస్ క్రియేట్ చేస్తే మీ మీదే కేసు అయితే బుక్ చేయడం జరుగుతుంది కాబట్టి నేను ఇప్పుడే చెప్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఏవైతే 15-16 యూనిట్స్ ఉంటాయో అందులో నుంచి ఫస్ట్ 12 యూనిట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్లు ఈ పీడిఎఫ్స్లో ఉంటాయి. సో ఎక్కువ కూడా మీరు చదవలేరు, సో చాలా లెంత్ ఉంటాయి కాబట్టి మనకు చాప్టర్స్ ఫస్ట్ 8 ఫోకస్ చేయండి. అండ్ ఎవరికైతే కొద్దిగా 60+ మార్క్స్ కావాలంటే ఈ రిమైనింగ్ 4 కూడా చదువుకుంటే మీకు కొద్దిగా ఎక్కువ మార్క్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ 12 యూనిట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ వీడియోలో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద లింక్స్ ఉంటాయి, క్లిక్ చేసుకొని మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇష్యూస్ ఉంటే మెయిల్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకు ఏవైతే 4 సబ్జెక్ట్స్ ఉంటాయో ప్రతి పీడిఎఫ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయి సో అవి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఎంఏ హిస్టరీ ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో అండ్ 2025 రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు సో ఈ వీడియోలో 4 బుక్స్ ఆర్ 4 సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా ఇక్కడ హిస్టరీ అండి. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ 4 బుక్స్ లో కూడా ఈ ఎంఏ పబ్లిక్ అని పడుతుంది. సో ఇక్కడ ఎంఏ హిస్టరీ ఇది. సో ఇది ఎడిట్ చేయలేకపోయినాము, సో డైరెక్ట్ అప్లోడ్ చేసినాం కాబట్టి సో ఇక్కడ చెప్తున్నాను, ఇది పబ్లిక్ అనేది మర్చిపోండి. సో ఎంఏ హిస్టరీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. సో ఇక్కడ మెయిన్గా వచ్చేసి మనకు సబ్జెక్ట్ నేమ్ ఉంటుంది. సో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. సో ఇది వచ్చేసి మనకు ఏన్షియంట్ సివిలైజేషన్ అండ్ మన పబ్లికేషన్ ఉంటుంది. సో మన ఛానల్ డీటెయిల్స్ అట్లా ఉంటుంది ఫస్ట్ పేజ్లో. ఇది కామన్ ఉంటుంది అన్నిట్లో. అండ్ మనకి ఇక్కడ లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ 2 పేజెస్లో. సో ఎవరైతే తీసుకుంటున్నారో మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి మన దగ్గర ఉంటుంది కాబట్టి సో మీరు మాత్రమే యూజ్ చేసుకోండి. ఎక్కడన్నా మీరు షేర్ చేస్తే అక్కడ లీగల్ ఇష్యూస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో కాపీరైట్ అండ్ డిజిటల్ యూస్ పాలసీ అన్ని ఇక్కడ ఉంటాయి. సో మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ కంటెంట్ వచ్చేసి మనకు ప్రతి యూనిట్. సో ప్రతి యూనిట్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూనిట్ 1 ఉంది. సో యూనిట్ 1 ప్రీ హిస్టరీ టు హిస్టారిక్ పీరియడ్ లో షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. సో షార్ట్ ఆన్సర్స్ మోస్ట్లీ 1 పేజ్ లో అయిపోతుంది. లాంగ్ ఆన్సర్స్ 1.5 పేజ్ కావచ్చు, 2 పేజెస్ లో మనకు ఆన్సర్ అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ టూల్స్ వర్ యూజ్ డ్యూరింగ్ నియోలిథిక్ పీరియడ్ ఉంది. సో ఇక్కడ ఇంట్రడక్షన్, ఎలాంటి టైప్ ఆఫ్ టూల్స్ యూజ్ చేశారు. సో బేసిక్ ఐడియా మనకు 2 పేజెస్ లో అయిపోతుంది.
సో ఆ 2 పేజెస్ చదవాల్సిన అవసరం లేదు, మీరు చదివి కొద్దిగా షార్ట్ నోట్స్ అయితే మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ చదువుకొని ఎగ్జామ్స్కి వెళ్ళొచ్చు. సో ఇట్లా మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్. సో ఇదే యూనిట్ లో మనకు లాంగ్. సో డిస్కస్ ద సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ప్రీ హిస్టరీ. సో పాయింట్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు 4 to 6 7 8 పాయింట్స్ ఉంటాయి. ఇందులో మీరు అన్ని చదవాల్సిన అవసరం లేదు, ఒక 6 to 7 చదువుకొని మీరు షార్ట్ నోట్స్ లాగా రాసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ ఆఫ్ స్టోన్ టూల్ టెక్నాలజీ. సో మెయిన్ హెడ్డింగ్స్ ఒక బుక్ లో షార్ట్ కట్ గా రాసుకుంటే మీకు ఈ ఆన్సర్ వస్తే ఓకే ఏమేమి రాయాలి ఒక ఐడియా అయితే వస్తే సరిపోతుంది. సో రైట్ నోట్ ఆన్ హ్యూమన్ ఎవాల్యూషన్స్. సో రైట్ షార్ట్ నోట్ ఆన్ హ్యూమన్ ఎవాల్యూషన్. సో ఇందులో డీటెయిల్ గా ఆన్సర్ ఉంటుంది, మీరు అన్ని చదవాల్సిన అవసరం లేదు, హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ చదివి షార్ట్ నోట్స్ లాగా మీరు హెడ్డింగ్స్ కానీ ఒక బుక్ లో రాసుకుంటే మీకైతే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. సో అదే టెక్స్ట్ బుక్ చదవాలనుకుంటే కొద్దిగా క్లమ్జీ ఉంటుంది, కాబట్టి ఎవరైతే వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు ఇట్లా ఉంటారో ఇదైతే మీకు కొద్దిగా యూస్ఫుల్ అవుతుందండి. సో ఇది మనకు ఫస్ట్ యూనిట్. సో ఫస్ట్ యూనిట్ లో మనకు ఆల్మోస్ట్ 12 యూనిట్స్ అయితే కవర్ చేస్తాము. సో 12 యూనిట్స్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్ టు సెక్యూర్ 70 మార్క్స్. సో ఇక్కడ మనకు ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి టోటల్ గా మనకు 197 పేజెస్ ఉంటాయి. అంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ 100 పేజెస్ లో అయిపోతుంది. సో 100 పేజెస్ లో కంప్లీట్ గా 12 యూనిట్స్ ఉన్నాయి కదా, సో 12 యూనిట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 8 యూనిట్స్, ఫస్ట్ 7 యూనిట్స్ మీరు ప్రింట్ తీసుకోండి, ప్రింట్ తీసుకుని అది చదువుకుంటే మీకు టైం ఉంటే అప్పుడు మీరు వేరే యూనిట్స్కి వెళ్ళండి. సో 4 సబ్జెక్ట్స్ కాబట్టి ఫస్ట్ ఫోకస్ 8 యూనిట్స్. సో 8 యూనిట్స్ ఫోకస్ చేసిన తర్వాత మీరు వేరే మీ మొబైల్లో చదువుకోవచ్చు, లేకపోతే షార్ట్ నోట్స్ రాసుకోవచ్చు. ఇది కోర్స్ 1. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కోర్స్ 2 ఉంది. సో హిస్టారికల్ మెథడ్ అండ్ మనకు హిస్టోగ్రఫీ. సో సేమ్ అండి, సేమ్ ఇండెక్స్ పేజ్ ఇట్లానే ఉంటుంది. సో నేను ఇక్కడ ఎడిట్ చేయడం మర్చిపోయాను, సో ఇది పబ్లిక్ అనేది తీసేసింది. సో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎడిట్ చేసేటప్పుడు అది ఇక్కడనే ఉంది. సో హిస్టరీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. సో హిస్టారికల్ మెథడ్స్ అండ్ హిస్టోగ్రఫీ సేమ్ మనకు ఛానల్ పేజ్ గురించి ఉంటుంది, అండ్ లీగల్ నోటీస్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. సో సేమ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా యూనిట్ 1 నేచర్ స్కోప్ అండ్ ఫిలాసఫీ. సో ఇందులో రైట్ అబౌట్ నేచర్ ఆఫ్ హిస్టరీ. సో బేసిక్ ఐడియా ఉన్నా కూడా రాసుకోవచ్చు హిస్టరీ. రైట్ అబౌట్ ద పీరియాడైజేషన్ ఇన్ హిస్టరీ. సో ఇలా ఆన్సర్ అయితే వస్తుంది మనకు 1 పేజ్ లో ఆన్సర్స్ అయితే అయిపోతాయి. లాంగ్ ఆన్సర్ అయితే మనకు 1.5 పేజ్ 2 పేజ్ లో అయిపోతుంది. సో ఇంగ్లీష్ మీడియం ఎవరైతే ఉన్నారో మీరు టెక్స్ట్ బుక్ చదువుతా అంటే టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. టెక్స్ట్ బుక్ అంతా చదవాలేమో అన్నప్పుడు ఈ పీడిఎఫ్ అయితే మీకు సరిపోతుంది. సో యాజ్ ఇట్ ఈస్ టెక్స్ట్ బుక్ లో ఉన్నదే రాయాల్సిన అవసరం లేదు. మనకి ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ రాస్తే కొద్దిగా రిలవెంట్ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. సో ఇట్లా మనకి ఇది సెకండ్ సబ్జెక్ట్. సో కంప్లీట్ గా 116 పేజెస్ ఉన్నాయి. 116 అంటే అప్రాక్సిమేట్లీ ఒక 60 పేజెస్ మీకైతే అయిపోతుంది బ్యాక్ అండ్ ఫ్రంట్. సో స్పైరల్ బైండింగ్ బయట తీసుకోవచ్చు. సో ఇలా 12 యూనిట్స్ కి అయితే మనకు క్వశ్చన్ ఆన్సర్ అయితే చేసేసాము. అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి మనకు A to Z అన్ని 12 యూనిట్స్ లో ఉన్న అంత ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ యూనిట్. సో హిస్టరీ ఆఫ్ మిడివల్ అండ్ మోడర్న్ 2 సబ్జెక్ట్స్. సో ఒక సబ్జెక్ట్ చెప్పేస్తాను, సో మిగతా వాళ్ళు మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా మనకు సో కవర్ పేజ్ ఉంటుంది. హిస్టరీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, హిస్టరీ ఆఫ్ మోడర్న్ వరల్డ్. సో యూనిట్ 1 కి సంబంధించిన ఆన్సర్స్. సో ఈ విధంగా మనకు థర్డ్ చాప్టర్. సో ఇందులో కూడా మనకు ఆల్మోస్ట్ 100 పేజెస్ ఉన్నాయి. సో 100 అంటే మీకు 50 పేజెస్ లో అయిపోతాయి. సో 100 పేజెస్ ఉన్నాయి కాబట్టి 50 పేజెస్ లో మీకు కావాలంటే 8 యూనిట్స్, సో 35 పేజెస్ అట్లా తీసుకోవచ్చు మీ ఇష్టం. సో ఇది మనకు థర్డ్. నెక్స్ట్ లాస్ట్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ వరల్డ్. సేమ్ ఇక్కడ. సో యూనిట్ 1 షార్ట్ ఆన్సర్స్ లాంగ్ ఆన్సర్స్. సో ఇది కూడా మనకు ఆల్మోస్ట్ 132 పేజెస్ ఉన్నాయండి. 132 అంటే ఆల్మోస్ట్ 70 పేజెస్ మనకు బ్యాక్ అండ్ ఫ్రంట్ తీసుకుంటే అయిపోతుంది. సో ఈ థియరీ ఎవరైతే చదువుతున్నారో కొద్దిగా షార్ట్ నోట్స్ లాగా రాసుకొని పెట్టుకుంటే ఒక 6 యూనిట్స్. సో ఫస్ట్ మెయిన్ పాయింట్, మీరు ఈ 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదండి, 4 సబ్జెక్ట్ లో 6 యూనిట్స్ మీరు పర్ఫెక్ట్ అది షార్ట్ నోట్స్. అంటే ఇప్పుడు ఒక హాఫ్ పేజ్ లో ఒక ఆన్సర్ ని మనము చిన్న చిన్న పాయింట్స్ లాగా రాసుకుంటే మీరు చదివేటప్పుడు కొద్దిగా ఈజీ అయిపోతుంది. సో హిస్టరీ అంటే మనకు కొద్దిగా థియరీ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీరు అన్ని చదివి జస్ట్ సమ్మరీ ఆఫ్ ద క్వశ్చన్ మీరు రాసుకొని పెట్టుకుంటే మీకైతే ఈజీగా అయిపోతుంది.
సో ఈ పీడిఎఫ్ అయితే కొంచెం యూస్ఫుల్ అవుతాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్ లో మనకు 4 లింక్స్ ఉంటాయి. సో 4 లింక్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఫస్ట్ లింక్ వచ్చేసి ఈ 4 సబ్జెక్ట్స్ కి సంబంధించిన ఒకే లింక్ ఉంటుంది. ఒకే లింక్ ద్వారా మీరు 200 రూపీస్ పే చేస్తే అయిపోతుంది. కింద ఇండివిజువల్ లింక్, సపోజ్ సబ్జెక్ట్ 1A కావాలి, సబ్జెక్ట్ 2A కావాలి, సబ్జెక్ట్ 3A కావాలంటే అట్లా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో పీడిఎఫ్ ఇష్యూస్ ఉంటే నా మెయిల్ డిస్ప్లే అవుతుంది అక్కడ. నా మెయిల్ కి మీరు మెసేజ్ చేస్తే మీ పీడిఎఫ్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ నాకు డౌన్లోడ్ చేస్తలేదు, జస్ట్ నాకు పీడిఎఫ్స్ కావాలి క్వశ్చన్ టు ఆన్సర్ అంటే కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నంబర్ ఉంటుంది. జస్ట్ ఎంఏ హిస్టరీ క్వశ్చన్ టు ఆన్సర్స్ ఫస్ట్ సెమిస్టర్ కావాలి అని పెడితే సో మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. సో అప్పటికి ఇష్యూస్ ఉంటే మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే మీకు కొంచెం తొందరగా రెస్పాండ్ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ మనకు వాట్సాప్ ద్వారా ఒక 10 to 15 మినిట్స్ అయితే టైం పడుతుంది. సో ప్రాపర్ గా మీరు ఎంఏ హిస్టరీ మెటీరియల్ ఆర్ అట్లా అని మెసేజ్ చేస్తే నాకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ వచ్చి మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.